గరుడ కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా లైన్ హైదరాబాద్. ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్ వంగపల్లి దగ్గర యాదగిరిగుట్ట సొరంగంలో మన ప్రశాంత్కి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనేది బుకింగ్ సూపర్ సార్. అంటే ఇది కట్టిన ఫ్లాటా లేదంటే ల్యాండ్? ఓపెన్ ల్యాండ్ అండి. ఓపెన్ ల్యాండ్. ఎంత వాల్యూ ఎంత? వాల్యూ 15 lakhs అండి. ఓ సూపర్ సూపర్ సార్. ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు? చెప్తానండి, మా సార్ ఫ్రెండే, కాకపోతే మనం తర్వాత కలిసి. మీ వెంచర్ మళ్ళీ ఒకసారి పేరు చెప్పండి. ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్. ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్. ఇది ఎక్కడ సార్? బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? బ్రాంచెస్ నాగోల్లో ఉందండి, ఇంకో ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో ఉంది. సో ఇది గిఫ్ట్ గా గెలిచినందుకు ఇస్తున్నారా, రైతు బిడ్డని ఇస్తున్నారా? రైతు బిడ్డ అని ఇస్తున్నామండి, ఎందుకంటే సార్ చెప్పాడు కదా ఆల్రెడీ. ఆయన మాట్లాడలేదు సార్, ఆయన ఏం మాట్లాడలేదు. మీ రియాక్షన్ మీ అందరికీ నా ఊరు చూపెట్టాలి. మీరు బరాబర్ మా ఊరికి వస్తే మీతో నేను ఒక్క గంట కాదు 10 గంటలు మిమ్మల్ని కూర్చుని పెడతా. మీకే అబ్బా చాలు అనిపించేలాగా చేస్తా. ఎట్లా ఉంది బిగ్ బాస్ గెలిచినందుకు? నేను గెలవలే, గెలిపించింది మీరు. ఒక రైతు బిడ్డ గెలిచిండు, రైతు బిడ్డని గెలిపించుకోరు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. జై జవాన్ జై కిసాన్. వాళ్ళు వచ్చినంటే తగ్గేదే. మీరు ఇప్పుడు ఇస్తానన్న రైతులకి ఇస్తానన్న డబ్బులు ఇప్పుడు అలా రైతులకే ఖర్చు పెడతారా? చూస్తావు కదా అన్న, చూస్తావు కదా, నేనే దగ్గరుండి రూపాయి ఎట్లుందో మీకే చూపిస్తా. శివాజీ గారి గురించి ఏమని చెప్తారు? మాటలు లేవు అన్న, నాకు ధైర్యం ఇచ్చిండు, అది మీరే చూసిరు అన్న. నాకు బూస్టింగ్. నాగార్జున గారు మీరు చెయ్యెత్తినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అన్న? ఒక్కట నేను గెలిచిందా అనుకున్నా, సర్ప్రైజ్ అయ్యారు మీరు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇన్ని లక్షల మంది మీకోసం ఒక ఫోటో అని ఒక ఇదని తప్పిస్తారు అన్న. మీ అందరికీ నేను ఇయ్యనికి ఇంత దూరం వచ్చిన, నాకు నిద్ర వచ్చినా నాకు ఇగో కళ్ళు తిరమనన్నా. ఒక్క నిమిషం ఇట్లా అనిపించింది. మీరు మా ఊరికి వస్తే మీకు చెప్తున్నా, మాది కొలుగురు, గజ్వేల్, సిద్దిపేట డిస్టిక్. మీరు రర్రి, మీరు ఎంతసేపు అంటే అంతసేపు నేను ఇయ్యనీకి రాడి. నేను అలసిపోను, మీరే అలసిపోవాలి, బరాబర్ ఇస్తాను. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. ఇప్పుడు టైం ఎంత అవుతుందన్నా? చూసిరా ఎవరు ఓపిక ఉన్నది? మీరు రర్రి మా ఊరికి. మీ ఇసుక టాస్క్ చాలా బాగుంది, అది ఫ్యాన్ అయిపోయా నాకు. దీన్ని ఒక ఇన్విటేషన్ కింద అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీ అందరు చెప్పిన, మిమ్మల్ని గెలిపించిన ప్రేక్షకులు ఒక మాట చెప్పిన వాళ్ళు ఉంటేనే నేనున్నా అంతే. వాళ్ళ ప్రేమ కోసం అంత దూరమైనా రియల్గా ఒక రైతు బిడ్డని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు టైం వచ్చేసి నేను చూపిస్తానండి, జస్ట్ 4:16 ఎర్లీ మార్నింగ్ 4:16 అయ్యింది. ఈ టైంలో క్రౌడ్ మీరు చూడండి ఎట్లా ఉందో. క్రౌడ్ లోపల కూడా అంత క్రౌడ్ ఉంది, ఎలా చేయట్లా. సో మనం ఇప్పుడు వెళ్ళి బైక్ తీసుకోవడానికి ట్రై చేస్తాము, వెళ్దాము బైక్ తీసుకుందాం. ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్ వంగపల్లి దగ్గర యాదగిరిగుట్ట సొరంగంలో మన ప్రశాంత్కి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనేది బుకింగ్. సూపర్ సార్. అంటే ఇది కట్టిన ఫ్లాటా లేదంటే ల్యాండ్? ఓపెన్ ల్యాండ్ అండి. ఓపెన్ ల్యాండ్. ఎంత వాల్యూ ఎంత? వాల్యూ 15 lakhs అండి. ఓ సూపర్ సూపర్ సార్. ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు? చెప్తానండి, మా సార్ ఫ్రెండే, కాకపోతే మనం తర్వాత కలిసి. మీ వెంచర్ మళ్ళీ ఒకసారి పేరు చెప్పండి. ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్. ఎస్ఆర్కే ఇన్ఫ్రా డెవలపర్స్. ఇది ఎక్కడ సార్? బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి? బ్రాంచెస్ నాగోల్లో ఉందండి, ఇంకో ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో ఉంది. సో ఇది గిఫ్ట్ గా గెలిచినందుకు ఇస్తున్నారా, రైతు బిడ్డని ఇస్తున్నారా? రైతు బిడ్డ అని ఇస్తున్నామండి, ఎందుకంటే సార్ చెప్పాడు కదా ఆల్రెడీ. ఆయన మాట్లాడలేదు సార్, ఆయన ఏం మాట్లాడలేదు. మీ రియాక్షన్ మీ అందరికీ నా ఊరు చూపెట్టాలి. మీరు బరాబర్ మా ఊరికి వస్తే మీతో నేను ఒక్క గంట కాదు 10 గంటలు మిమ్మల్ని కూర్చుని పెడతా. మీకే అబ్బా చాలు అనిపించేలాగా చేస్తా. ఎట్లా ఉంది బిగ్ బాస్ గెలిచినందుకు? నేను గెలవలే, గెలిపించింది మీరు. ఒక రైతు బిడ్డ గెలిచిండు, రైతు బిడ్డని గెలిపించుకోరు. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. జై జవాన్ జై కిసాన్. వాళ్ళు వచ్చినంటే తగ్గేదే. మీరు ఇప్పుడు ఇస్తానన్న రైతులకి ఇస్తానన్న డబ్బులు ఇప్పుడు అలా రైతులకే ఖర్చు పెడతారా? చూస్తావు కదా అన్న, చూస్తావు కదా, నేనే దగ్గరుండి రూపాయి ఎట్లుందో మీకే చూపిస్తా. శివాజీ గారి గురించి ఏమని చెప్తారు? మాటలు లేవు అన్న, నాకు ధైర్యం ఇచ్చిండు, అది మీరే చూసిరు అన్న. నాకు బూస్టింగ్. నాగార్జున గారు మీరు చెయ్యెత్తినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అన్న? ఒక్కట నేను గెలిచిందా అనుకున్నా, సర్ప్రైజ్ అయ్యారు మీరు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇన్ని లక్షల మంది మీకోసం ఒక ఫోటో అని ఒక ఇదని తప్పిస్తారు అన్న. మీ అందరికీ నేను ఇయ్యనికి ఇంత దూరం వచ్చిన, నాకు నిద్ర వచ్చినా నాకు ఇగో కళ్ళు తిరమనన్నా. ఒక్క నిమిషం ఇట్లా అనిపించింది. మీరు మా ఊరికి వస్తే మీకు చెప్తున్నా, మాది కొలుగురు, గజ్వేల్, సిద్దిపేట డిస్టిక్. మీరు రర్రి, మీరు ఎంతసేపు అంటే అంతసేపు నేను ఇయ్యనీకి రాడి. నేను అలసిపోను, మీరే అలసిపోవాలి, బరాబర్ ఇస్తాను. మళ్ళీ వచ్చినా అంటే తగ్గేదేలే. ఇప్పుడు టైం ఎంత అవుతుందన్నా? చూసిరా ఎవరు ఓపిక ఉన్నది?
మీరే మీరే రైతు కాబట్టి రైతు automatic గా మీరు రర్రి మా ఊరికి వస్తా Thank you. మీ ఇసుక 100% మీ ఇసుక టాస్క్ చాలా బాగుంది అది ఫ్యాన్ అయిపోయాను నాకు దానికైతే మాత్రం థ్యాంక్ యూ. దీన్ని ఒక ఇన్విటేషన్ కింద అనుకుంటున్నాం ఆ, ఖచ్చితంగా మీ అందరు చెప్పిన బట్ మిమ్మల్ని గెలిపించిన ప్రేక్షకులు ఒక మాట చెప్పారు. చెప్పిన వాళ్ళు ఉంటేనే నేనున్నా అంతే. వాళ్ళ ప్రేమ కోసం అంత దూరమైనా రియల్గా ఒక రైతు బిడ్డని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తే కనుక బిగ్ బాస్ ఫైనల్ వచ్చేసింది. ఎన్ని రోజుల నుంచి అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్ వచ్చేసింది. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్పేసి ఒక సామాన్యుడు హౌస్లోకి వెళ్ళినప్పుడు అందరూ తిని ఏం చేస్తాడు, అసలు తిని ఎన్ని రోజులు ఉంటాడు అని చెప్పేసి తన్ని ఎవరు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు సపోర్ట్ చేయలేదు. హౌస్లో కూడా చాలా స్ట్రగుల్స్ అనుభవించాడు ప్రశాంత్. మనం గేమ్ చూస్తే కనుక ఫస్ట్ నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ అనుభవించారు. కావాలని అందరూ తన్ని టార్గెట్ చేశారు, అన్నీ చేశారు. బట్ ప్రజల్ని తను బాగా ఆదరించారు. ప్రజలు ఆదరించడం వల్లే తను ఈరోజు కప్పు కొట్టానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరు చూస్తే కనుక ఇక్కడ ఫుల్గా జనాలందరూ అసలు ఖాళీ లేరు. ఫుల్ క్రౌడ్ ఉంది. పల్లవి ప్రశాంత్తో పిక్స్ దిగడానికి చాలా దూరంలో కూడా ఇది లొకేషన్ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చూడొచ్చు గేట్లు ఎక్కేసి ఎంత ఇక్కడ ఈ క్రౌడ్ మొత్తము ఓన్లీ ఫొటోస్ దిగడానికి మాత్రమే. ఇక్కడ చూస్తే కనుక మీరు చూడొచ్చు గేట్లు ఎక్కి మరీ పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే కనుక ఇది ఓన్లీ పల్లవి ప్రశాంత్తో ఫోటో దిగడానికి చాలా కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ వచ్చారు ఓన్లీ ఫర్ పల్లవి ప్రశాంత్తో ఫోటో కోసము. ఒక సామాన్యుడిగా ఇక్కడి నుంచి బయలుదేరిన తన ప్రస్థానం బిగ్ బాస్కి మొదలైన తర్వాత తను ఎంతోమంది ప్రజా ఆదరణ పొందాడు. దానికి సాక్ష్యం ఈరోజు కప్పేనండి. ఎస్, అదేవిధంగా ప్రజలకు కూడా తను చెప్పిన విధంగా తనకి అమౌంట్ వస్తే కనుక ఆ అమౌంట్ని పేద రైతులకి ఇబ్బందుల్లో ఉన్న రైతులకి ఇస్తానని చెప్పాడు. అండ్ సో ఈ రోజు కూడా మళ్ళీ తన అదే మాట మీద ఉన్నాడు. నేను ఈ అమౌంట్ పేద రైతులకి ఇస్తాను. సో కాకపోతే అందరు మీరు మా ఊరు రావాలి, మా ఊరిని గుర్తించాలి, మా రైతుల్ని గుర్తించాలి అని చెప్పడం జరిగింది. మీరు చూస్తే కనుక క్రౌడ్ని చూడొచ్చు. ఇంకా ఇది ఎక్కడో చాలా ఊరు చివరన ఉందండి. మీరు చూస్తే కనుక చాలా ఊరు చివరిన ఉంది. బట్ ఎక్కడున్నా సరే ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చేసారు. పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు వరకు ఇన్ని సీజన్స్లో 6 సీజన్స్లో ఇప్పుడు వరకు ఎప్పుడూ అసలుకి ఇంత క్రౌడ్ మీరు చూసుండకపోవచ్చు. ఎందుకు అంటే అసలుకి బయట కూడా అన్నపూర్ణ బయట క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు. ఎంత క్రౌడ్ అంటే ఈ 6 సీజన్ ఒక పక్కన అయితే ఓన్లీ ఫర్ 7th ఉల్టా పుల్టా అని చెప్పి నాగార్జున గారు ఎందుకన్నారో తెలియదు కానీ సీరియస్గా నిజంగానే ఈ సీజన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత క్రౌడ్ అంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు వరకు జరిగిన బిగ్ బాస్ ఒకటి అయితే ఈ 7th మాత్రమే ఒకటి. సో పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు, నేను మళ్ళొచ్చినా అని చెప్పాడు. సో ఎవరైనా సరే హానెస్ట్గా ఉంటే మన కష్టం కనుక పెడితే వాళ్ళు గెలుస్తారనేది ఉదాహరణకి మన పల్లవి ప్రశాంతేనండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.